వాళ్ళే పంచుకుంటారు. మాకు మధ్యలో డబ్బులు మాకిత్తలేరు. నా భర్త కట్టించిళ్ళు ఇట్టించిళ్ళు కావన్నా నాకు ఇత్తలేరు. 3 రోజులు ఎందుకు ఇయ్యరు? అర్థం 10 రూపాయలు వాళ్ళు కష్టం చేసిన రూపాయలు నాకు ఎందుకు రావు? ఇప్పుడు మీకు ఎవరు ఇయ్యనన్నారు అమ్మా? డబ్బులు ఎవరు ఇయ్యనన్నారు? తాటపోతాం 200 కష్టపడిపోయినాం. పోతే ఇయ్యి పోటు అని మాకు ఇయ్యాలి. అందరికి ఇచ్చినట్టు నా ఏరియాకు అందరికి ఇచ్చిండు. నాకెందుకు ఇయ్యాడు? మీకు ఏ పార్టీ వాళ్ళే? టీఆర్ఎస్ వాళ్ళు లేదా? బీజేపీ వాళ్ళు? టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండు. ఏ పార్టీలో తిరిగి ఇయ్యాలి వీళ్ళకని చెప్పిండు. నేను టీఆర్ఎస్ 20 సంవత్సరాల ఉంది. మా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ తెలిసిన నాకెందుకు ఇవ్వలేదు? నాకెందుకు ఇయ్యారు? మీరు ఊళ్ళేనా? మీరు మాది కదా కాదా? మీరు ఎవరిని అడిగారు మరి పైసలు? ఇప్పుడు మాకు కావాలని అడిగినాం, సర్పంచ్ అడిగినాం, ఉప సర్పంచ్ అడిగినాం. ఎవరిని అడిగినా కూడా పోయి మీకు ఇన్ఛార్జ్ ఎవరు వచ్చిరో వాళ్ళని అడగమన్నారు సార్. ఆయన నెల అవుతుంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి వచ్చి. నెల లోపల ఆయన అంత రిబాబ్ చేస్తే 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్న మాకెందుకు ఇయ్యాడు అంటే మీరు కాంగ్రెస్ తరఫు నుంచి 2 సంవత్సరాల వరకు కాంగ్రెస్ లో ఇప్పుడు నువ్వు జాయిన్ అయ్యి టీఆర్ఎస్ లో మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ కూడా నువ్వు కాంగ్రెస్ లో పాల్గొని మీకు ఇచ్చినట్టు కాబట్టి డబ్బులు మీరు నాకే ఓటేయండి అని చెప్పుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు. ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ పార్టీలు ఉండడానికి ఎవరికి ఒక రూపాయలు పెట్టలేదు. ఎక్కడ జరుగుతుంది మోసం? సర్పంచ్ అడిగినాం, ఎంతో కొంత ఇస్తాం. ఎందుకైతే కొంత ఇస్తాం? గుచ్చబడుకుంటాం. మా పైసలు మాకు చెందాలే, అది మాకు కావాల్సింది. ఇప్పటికైనా వార్డు నెంబర్ని అడిగితే, మహేందర్ వార్డు నెంబర్ని అడిగితే ఆయన ఏమంటుండు? మీరు జైలుకు పోయినా మంచిదే, కేసు పోయినా మంచిదే, మేము ఇయ్యమంటాడు. అక్కడికి పోయేదానికైనా మేము గెలవాలి. జెండా బాగుంది, పతాకం ఉంది, పైసలు ఇచ్చుకోలేదు. వాడెందుకు వెళ్ళాడు, వీడెందుకు వెళ్ళాడు ప్రశ్నించే హక్కు ఎవరికి ఉన్నది? అయ్యా నేను కూడా డిప్యూటీ కాంగ్రెస్ క్యాండిడేట్ నేను చెప్తానా. వాడు ఎందుకు ఇవ్వలేదు, వీడు ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ నువ్వు జెండా ఉంది పట్టుకుంటావు, ఇంకోని అడుగుతావా? అందరు అటు వేళ్ళు ఇటు వేళ్ళు అందరూ